ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ సీజన్ 1 ఎపిసోడ్ 1. లండన్ ప్రైమ్ మినిస్టర్ మైక్ కి అర్ధరాత్రి కాల్ వస్తుంది. కాల్ ఎత్తితే సెక్రటరీ ప్రిన్సెస్ సూజానాని కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. మైక్ లెగిచి బయటికి వెళ్తాడు. కిడ్నాపర్ సూజానా వీడియో ఒకటి పంపారు. సూజానా కిడ్నాపర్స్ పేపర్ మీద రాసింది కెమెరా ముందు చదువుతుంది. నేను ఉన్న లొకేషన్ ని మీరు ట్రేస్ చేయలేరు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటల కల్లా ప్రైమ్ మినిస్టర్ కిడ్నాపర్స్ చెప్పింది చేయకపోతే నన్ను చంపేస్తారు అని ఏడుస్తూ అంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఏం చెయ్యాలి అని చెప్పేలోపు సెక్రటరీ వీడియో ఆపేస్తాడు. మేము చెక్ చేశాము. వీడియోలో మాట్లాడుతున్నది ప్రిన్సెస్ సూజానానే. నిన్న తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి రిటర్న్ వస్తున్నప్పుడు కిడ్నాప్ చేశారు. తనతో ఉన్న సెక్యూరిటీకి ఎవరో మత్తు మందు ఇచ్చారు అని చెప్తాడు. మైక్ కిడ్నాపర్స్ కి ఏం కావాలి, డబ్బులా అని అడుగుతాడు. సెక్రటరీ ఇప్పుడు సూజానా చెప్పేది మీకు సంబంధించింది అని అంటారు. మైక్ కిడ్నాపర్స్ కి ఏం కావాలి అని అర్థం కాదు. వీడియో ప్లే చేయమంటాడు. సూజానాని చంపకుండా ఉండాలంటే ప్రైమ్ మినిస్టర్ లైవ్ లో అందరూ చూస్తుండగా పందితో ఫిజికల్ అవ్వాలి. వీడియో చివరిలో ఏ రూమ్ లో చెయ్యాలి, కెమెరా ఎక్కడ పెట్టాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మైక్ ఇదంతా జోక్ అని నమ్మడు. సెక్రటరీ జోక్ కాదు నిజం అని చెప్తారు. మైక్ కిడ్నాపర్స్ తో మాట్లాడడానికి వీలవుతుందా అంటే సెక్రటరీ కుదరదు, వాళ్ళ ఈమెయిల్ లేదు, ఫోన్ నంబర్ లేదు అంటారు. మైక్ ఎవరు ఇలా చేస్తున్నారు అంటే ఇంకా తెలియదు, కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాము అని సెక్రటరీ అంటారు. మైక్ నేను పందితో ఫిజికల్ అవ్వను, అందరూ సూజానాని కనిపెట్టడంలో దృష్టి పెట్టండి. ఈ విషయం ప్రెస్ కి ఎవ్వరికీ తెలియనివ్వద్దు, మన మధ్యలోనే ఉండాలి అంటాడు. సెక్రటరీ అందరికీ తెలిసిపోయింది, కిడ్నాపర్స్ వీడియోని గంట క్రితం యూట్యూబ్ లో పోస్ట్ చేశారు అంటారు. మైక్ వెంటనే వీడియో డిలీట్ చెయ్యండి అంటే సెక్రటరీ మేము 9 మినిట్స్ తర్వాత వీడియోని డిలీట్ చేశాము. అంతలో అందరూ వీడియోని డౌన్లోడ్ చేసి స్ప్రెడ్ చేశారు. ఇప్పటికీ 50,000 మంది వీడియో చూసి ఉంటారు. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది అని చెప్తారు. మైక్ టెన్షన్ పడతారు. సెక్రటరీ న్యూస్ లో వేయకుండా చూసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ న్యూస్ లో వేసేస్తారు. కొన్ని గంటలలోనే 1 మిలియన్ మంది వీడియోని చూసేశారు. కొంతమంది నేను ఆ లైవ్ చూడను అంటారు. ఇంకొంతమంది ప్రైమ్ మినిస్టర్ ని పదవిలో నుంచి తీసేస్తారేమో, కానీ ఈ పని గనక చేస్తే అందరిలో హీరో అవుతాడు అంటారు. మైక్ వైఫ్ జేన్ యూట్యూబ్ లో చూసి ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది. మీటింగ్ జరుగుతున్న రూమ్ లోకి వెళ్తుంది, కానీ సెక్యూరిటీ తనని లోపలికి వెళ్ళనివ్వరు. జేన్ ఇది నా ఇల్లు, నేనెక్కడికైనా వెళ్తాను, నువ్వెవరు నన్ను ఆపడానికి అని లోపలికి వెళ్తుంది. మైక్ అందరినీ బయటికి వెళ్ళమంటాడు. జేన్ మైక్ తో ఏదో ఒకటి చెయ్యి, సుజానాని కనిపెట్టు అంటుంది. మైక్ ఒక అతని మీద అనుమానం ఉంది, అతనిని వెతుకుతున్నాము అంటాడు. జేన్ నువ్వు చెప్పేది అబద్ధం, లైవ్ చేయొద్దు, అందరూ మనల్ని చూసి నవ్వుతారు అంటుంది. మైక్ ఏమీ అవ్వదు, నేను చూసుకుంటాను అని జేన్ కి నచ్చ చెప్తాడు. మైక్ కి క్వీన్ నుంచి కాల్ వస్తుంది. నువ్వు చేయగలిగినంత చేసి సూజానాని తిరిగి తీసుకురండి అంటుంది. సమయం దగ్గర పడుతుంది. న్యూస్ లో డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. హ్యాకర్ యూట్యూబ్ లో వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారో కనుక్కుంటుంది. పొద్దున 3:16 కి వీడియో అప్లోడ్ చేశారు. ట్రేస్ చేసి వీడియో అప్లోడ్ చేసిన ఏరియా కోడ్ కనుక్కుంటుంది. ఆ ప్లేస్ 2010 నుంచి మూసేసి ఉంది. అక్కడ ఇవాళ పొద్దున 3 కి తీసిన శాటిలైట్ ఇమేజ్ చూస్తారు. లైట్స్ ఆన్ అయి ఉంటాయి. టీం అందరూ ఆ లొకేషన్ కి వెళ్తారు. కిడ్నాపర్స్ ని పట్టుకుంటాము అని మైక్ హ్యాపీగా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ బదులు పందితో ఇంటర్కోర్స్ చేయడానికి ఒక యాక్టర్ ని తీసుకుంటారు. మైక్ డ్రెస్సెస్ తనతో వేపించి మొహానికి గ్రీన్ స్క్రీన్ పెడతారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో అతని మొహం మైక్ మొహంలా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా 3 గంటల్లో 4 అవ్వబోతుంది. న్యూస్ ఛానల్ కి పార్సిల్ వస్తుంది. దానిలో పెన్ డ్రైవ్, చిన్న బాక్స్ ఉంటాయి. బాక్స్ లో మనిషి వేలు ఉంటుంది. దానిని చూసి భయపడి వెంటనే పోలీస్ కి కాల్ చేస్తారు. పెన్ డ్రైవ్ లో కిడ్నాపర్స్ మేము రూల్స్ చెప్పాము, చీటింగ్ చేయకూడదు అన్నాము, యాక్టర్ ని తీసుకొచ్చారు అని మాకు తెలిసింది అని ఉంటుంది. సుజానా వేలు కట్ చేస్తున్నట్టు వీడియో ఉంటుంది. సెక్రటరీ మైక్ కి చెప్పకుండా యాక్టర్ ని పిలిచారు. మైక్ కి కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాదు. వీడియో రాకముందు అందరూ మైక్ ఇంటర్కోర్స్ చేయకూడదు అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు మైక్ కిడ్నాపర్స్ చెప్పినట్టు చెయ్యాలి, లేదా ప్రిన్సెస్ ని టార్చర్ చేస్తారు. ఈ ప్రైమ్ మినిస్టర్ పోతే ఇంకొక ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, కానీ ఒక్కటే యువరాణి ఉంటుంది కదా అని మాట్లాడుకుంటారు. లొకేషన్ లో పోలీస్ కిడ్నాపర్ ని పట్టుకోవడానికి బిల్డింగ్ బయట రెడీగా ఉంటాడు.
న్యూస్ రిపోర్టర్ మలైకా మైక్ ఆఫీస్లో ఒక అతని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ లొకేషన్ కి వస్తుంది. తన టీం మెంబర్స్ కి వీడియో కాల్ చేసి అంతా చూపిస్తుంది. పోలీస్ బిల్డింగ్ మొత్తం వెతుకుతారు. కుర్చీలో బొమ్మ కట్టేసి ఉంటుంది. ఇది కిడ్నాపర్స్ పెట్టిన ట్రాప్. మలైకా అక్కడే ఉండి రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లో నుంచి సౌండ్ వస్తుంది. మలైకా అక్కడ నుంచి పారిపోతుంది. కిడ్నాపర్ అని పోలీస్ మలైకా కాలుని షూట్ చేస్తారు. న్యూస్ రిపోర్టర్ అని తెలిసి తన ఫోన్ ని పగలగొడతారు. సమయం 3 దాటుతుంది. మైక్ లైవ్ లో అందరి ముందు పందితో ఫిజికల్ అవ్వక తప్పదు. మైక్ నేను చెయ్యను, వాళ్ళు ఆల్రెడీ సుజానాని చంపేసి ఉంటారు అంటాడు. సెక్రటరీ నువ్వు చేయకపోతే వాళ్ళు సుజానాని చంపేసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తారు. తను చనిపోవడానికి కారణం నువ్వే అవుతావు. నీ జీవితం నాశనం అయిపోతుంది అంటుంది. మైక్ లైవ్ చేయడానికి బయలుదేరుతూ ఉంటాడు. జేన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. ప్రజలు ఏమవుతుంది అని టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. లైవ్ ముందు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఈ లైవ్ ని ఎవ్వరూ చూడొద్దు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్సెస్ ని కాపాడడానికి ఇలా చేస్తున్నారు. ఎవరూ లైవ్ ని రికార్డ్ చేయొద్దు. టీవీ ఇప్పుడే ఆపేయండి అని చెప్తారు. అనౌన్స్మెంట్ అయ్యాక పెద్ద సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే టీవీ ఆపేస్తారనుకుంటారు, కానీ అలా జరగలేదు. అందరూ టీవీ చూస్తూనే ఉంటారు. కొంతమంది అయితే లైవ్ ని రికార్డ్ చేస్తారు. మైక్ టెన్షన్ గా పంది దగ్గరికి వెళ్తాడు. పంది ఫుడ్ తింటూ ఉంటుంది. మైక్ కెమెరాకి నేను ఇలా చేయడం వల్ల ప్రిన్సెస్ సుజానా తిరిగి వస్తుంది అని కోరుకుంటున్నాను. నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం. నన్ను దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నాను అని పందితో ఫిజికల్ అవుతాడు. కొంతమంది బాధగా, కొంతమంది అసహ్యంగా లైవ్ చూస్తూ ఉంటారు. జేన్ మైక్ తో డిసప్పాయింట్ అవుతుంది. కిడ్నాపర్ సుజానాని వదిలేస్తారు. రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. పోలీస్ చూసి తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. సుజానాకి ఏం జరిగిందో గుర్తులేదు, కానీ దెబ్బలు ఏమీ తగలలేదు. పార్సిల్లో వచ్చిన వేలు సుజానాది కాదు. సీసీ కెమెరాస్ లో చూస్తే మైక్ లైవ్ కి వెళ్లే 30 నిమిషాల ముందే సుజానాని వదిలేశారు అని తెలుస్తుంది. అందరూ టీవీల ముందు ఉండడం వల్ల సుజానాని ఎవ్వరూ చూడలేదు. ఈ విషయం సెక్రటరీ మైక్ కి తెలియనివ్వకుండా చూసుకుంటుంది. జేన్ కాల్ చేస్తుంది. మైక్ కాల్ ఎత్తడు. ఏడుస్తూ ఉంటాడు. 1 సంవత్సరం తరువాత మైక్, జేన్ ఏమీ జరగనట్టు మామూలుగా అందరి ముందుకి వస్తారు. సుజానా ప్రెగ్నెంట్ గా ఉంటుంది. పోయిన సంవత్సరం కన్నా ఈసారి మైక్ కి ప్రజల నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. మైక్, జేన్ బయటికి అంతా బాగుంది అని నటిస్తారు, కానీ ఇంట్లో పరిస్థితి బాలేదు. జేన్ మైక్ తో అస్సలు మాట్లాడదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీసే కాకుండా ఏషియన్ డ్రామా, యానిమే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.